బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థిస్తూ, దేవా, ఏం చేయనో మాకు తోచదు, నీవే మా దిక్కు అంటూ దేవునికి ప్రార్థించాడు. ఈరోజు మీ ప్రార్థన ఇలాగే ఉందా? దేవా, ఏం చేయాలో తెలియడం లేదు, చుట్టూ శ్రమలు శోధనలు, నీవే మా దిక్కు అంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి మన జీవితాల్లో సమస్యలు సుడిగుండాల్లో చుట్టుకొని పోవాల్సి వస్తుంది. సాయం చేసేవారు ఉండరు, ఓదార్చేవారు కనబడరు, జాలి చూపిపోయేవారు తారసపడరు. అయితే వినండి, ఈ సమయంలో మనుషుల వైపు కాక దేవుని వైపు చూడండి. అవును, మీకు సహాయం చేయడానికి, మీకు ఆలోచన చెప్పడానికి, మీపై జాలి చూపడానికి, మిమ్మల్ని విడిపించడానికి మనకు మన పరమ తండ్రి ఉన్నాడు. బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు కూడా ఒకసారి ఇలాంటి సమస్యల సుడిగుండంలోనే చిక్కుకున్నాడు. ఒకేసారి ఉన్నపాటున 3 రాజులు ఇతనిపై దండెత్తి వచ్చారు. అప్పుడు మనుషుల సహాయం కొరకు గాక ఇతను నేరుగా దేవుని సన్నిధికి వచ్చి, దేవా, నీవే దిక్కు, నాకేం చేయాలో తోచడం లేదు అని ప్రార్థించాడు. తెలుసా, అప్పుడు దేవుడిచ్చిన భరోసా, నా బిడ్డ, ఊరకు నిల్చుండి చూడు, ఈ యుద్ధం నేనే చేస్తాను అని. దేవునికి స్తోత్రం. అవును, ఆ రోజు యుద్ధం దేవుడే చేశాడు. అందుకే కత్తి తిప్పకుండానే 3 రాజులను ఓడించిన యెహోషాపాతు దోపుడు సొమ్మును దోచుకున్నాడు. మరి ఈరోజు మీరు ఇదే పరిస్థితిలో ఉన్నారా? అయితే వినండి, మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మండి. ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు, హెచ్చిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడి చేయని ఉన్న అద్భుతాన్ని బట్టి ఇప్పుడే ఆయన్ను స్తుతించడం ప్రారంభించండి. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.